హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెడ్ఎంజీ తెలుగు ట్రేడర్స్. సో యాక్చువల్గా ఐపీఓ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. సో అంటే ఒక మార్కెట్ని అంటే ప్రీవియస్గా ఆల్రెడీ ఐపీఓ రిలేటెడ్ ఒక వీడియో చేశా. ఒక మార్కెట్లోకి ఒక కంపెనీ ఎంటర్ అయ్యి పబ్లిక్తో ఇన్వెస్ట్మెంట్ చేపించేసి మార్కెట్ గ్రోత్ అవ్వడం జస్ట్ సింపుల్గా అంతే. సో దాని గురించి చూసుకుంటే ఇప్పుడు అప్కమింగ్లో 2 ఐపీఓలు ఉన్నాయి. సో మేజర్గా ఫస్ట్ది ఇండియన్ రైల్వే రిలేటెడ్ది, దాని గురించి చూద్దాం. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. సో ఇది ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. డీటెయిల్స్ అయితే ఇది మొత్తం చూడలేదు. ఓకే, మనకు ఇంపార్టెంట్ అనేది మాత్రం చూసా. సో ఆర్హెచ్పి చూడడం కోసం జెరోదాలకు వెళ్ళిన తర్వాత ఇక్కడ కన్సోల్ ఉంది కదా, ఈ కన్సోల్లో అప్కమింగ్ ఐపీఓస్ అని క్లిక్ చేస్తే అప్లై ఫర్ ఐపీఓ అని వస్తుంది. ఇక్కడ ఆర్హెచ్పి వ్యూ అని ఉంటుంది కదా, ఇది వ్యూ చేస్తే దాని డీటెయిల్స్ అన్నీ ఇలా వస్తాయి. మన ఫుల్ డీటెయిల్స్ ఎంత ఒక 413 పేజెస్ ఉంది. ఈ 413 పేజెస్ కాకుండా కొన్ని మనకు మెయిన్గా ఏవైతే అనిపిస్తాయో వాటి గురించి మాట్లాడుకోవచ్చు అన్నట్టు. అసలు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏం చేస్తుంది, ఇది మన టెలిగ్రామ్ గ్రూపు. సో దీంట్లో చూసుకోవచ్చు, నేను కొన్ని డీటెయిల్స్ పెట్టా. సో ఇది ఏం చేస్తుందంటే, ఇప్పుడు మన ఇండియన్ రైల్వేస్ ఉన్నాయి కదా, దానికి ఫైనాన్స్గా కొన్ని లోకోమోటివ్ అది ఏవైతే అసెట్స్ ఉంటాయో వాటిని ఇది ప్రొవైడ్ చేస్తుంది అన్నట్టు. సో ఏది ప్రొవైడ్ చేస్తుంది, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ లిమిటెడ్ అనేది. సో ఇది ప్రొవైడ్ చేస్తుంది. దాని గురించి ఇప్పుడు ప్రజెంట్ ఫ్రెష్ ఇష్యూ ఎంత, ఆఫర్ ఇష్యూ ఎంత, ఆఫర్ ఫర్ సేల్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ అనేది మనం పెట్టేసాం. సో సమ్మరీ ఆఫ్ ఇండస్ట్రీ. ద ఇండియన్ రైల్వేస్ ఈస్ ద లార్జెస్ట్ రైల్ నెట్వర్క్ ఇన్ ఏషియా, రన్నింగ్ అప్రాక్సిమేట్లీ 14,432 ట్రైన్స్ ఎవ్రీ డే టు ట్రాన్స్పోర్ట్ అప్రాక్సిమేట్లీ 22.7 million passengers per day in a fiscal 2018. సో ఇది అర్థమైంది కదా, 13,432 452 ట్రైన్స్ అనేవి డైలీ రన్ అవుతున్నాయి. దాంట్లో 22.70 million passengers వెళ్తున్నారంట. ద ఇండియన్ రైల్వేస్ హ్యాస్ ప్లాన్ టు బారో 2.50 trillion ఫ్రమ్ ఐఆర్ఎఫ్సి నుండి ప్లాన్ చేయడానికి అప్పుడు తీసుకున్నారంట. 2016 నుండి 2020 ప్లాన్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు 554.71 billion తీసుకోవడానికి ఏంటిది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నట్టు. నెక్స్ట్ యాక్చువల్గా ఆ ఇష్యూ సైజు కానీ ఈక్విటీ షేర్ వాల్యూ ఎంత అవన్నీ చూసే ముందు ఫస్ట్ జస్ట్ వాటి డీటెయిల్స్ చూసుకుందాం అన్నట్టు. మనం దీనికి సపోర్టింగ్గా ఉండే బ్యాంకులు ఇప్పుడు ఐఆర్ఎఫ్సి కనుక మంచి పాజిటివ్ టాక్ ఉంటే దానికి రిలేటెడ్ బ్యాంక్స్ ఏవి ఇంపాక్ట్ అవుతాయి, ఏవి పాజిటివ్గా ఉంటాయి, ఏవి నెగిటివ్గా ఉంటాయి అనే గురించి మాట్లాడుకుంటే ఐడిఎఫ్సి సెక్యూరిటీస్, హెచ్ఎస్బిసి, ఐసిఐసి సెక్యూరిటీస్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్, ఫిన్టెక్, ఇవి ఐఆర్ఎఫ్సి కనుక పాజిటివ్లో వెళ్ళిపోతే వీటికి కూడా ఒక పాజిటివ్ లానే ఉంటుంది. ఐఆర్ఎఫ్సి మాత్రం ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. ఆ తర్వాత ద ట్రేడింగ్ వాల్యూమ్ అండ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ఈక్విటీ షేర్స్ మే బీ వొలటైల్ ఫాలోయింగ్ ద ఇష్యూ. సో ఎప్పుడు ట్రేడ్ వాల్యూ అనేది మనకు వొలటైల్ కానీ అప్ అండ్ డౌన్స్ అవుతాయి. ఎప్పుడు అవుతుంది అంటే బిలో డీటెయిల్స్, ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ మే ఫ్లక్చుయేట్ యాజ్ ఎ రిజల్ట్స్ ఆఫ్ అమాంగ్ అదర్ థింగ్స్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ సమ్ ఆఫ్ విచ్ బియాండ్ ద అవర్ కంట్రోల్. సో వాళ్ళ కంట్రోల్లో లేకుండా రిజల్ట్స్ పైన మార్కెట్ ఈక్విటీ అనేవి అప్ అండ్ డౌన్స్ అవుతాయని చెప్తున్నారు. క్వార్టర్లీ వేరియేషన్స్ ఇన్ అవర్ రిజల్ట్స్ ఆఫ్ ఆపరేషన్స్ దట్ వేరీ ఫ్రమ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ సెక్యూరిటీ అనలిస్ట్స్ అండ్ ఇన్వెస్టర్స్, changing expectations as to our future financial performance including financial estimates by research. సో వీటన్నిటి గురించి మీరు చూసుకోండి, ఎలా టెలిగ్రామ్లో ఉంటుంది. చేంజెస్ ఇన్ ఎక్స్చేంజ్ రేట్స్, ఎక్స్చేంజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్, ఫ్లక్చుయేషన్ ఇన్ స్టాక్ మార్కెట్ ప్రైస్ అండ్ వాల్యూమ్స్, జనరల్ అండ్ ఎకానమీ స్టాక్ మార్కెట్ కండిషన్స్. సో ఈ కండిషన్స్ అన్ని వల్ల ఈ స్టాక్ అప్ అండ్ డౌన్స్ అవుతుంది, అది మా కంట్రోల్లో లేదని చెప్తున్నారు అన్నట్టు. సో ఇవన్నీ పిక్స్ అని మన జెడ్ఎంజీ తెలుగు ట్రేడర్స్ అనే ఒక గ్రూప్ ఉంటుంది కదా, దాంట్లో చూడండి. నెక్స్ట్ ఇది కూడా రీస్టార్టెడ్ సమ్మరీ స్టేట్మెంట్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్, ఫైనాన్షియల్ అసెట్స్ ఏంటి, లయబిలిటీ, ఈక్విటీ లయబిలిటీస్ ఏంటి, ఇవన్నీ చూసుకోండి. నెక్స్ట్ టోటల్ లయబిలిటీస్, ఇవి టోటల్ లయబిలిటీస్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అయిపోయింది. సో ఇక్కడ 2018, 14, 18, 24, 21, 26 అలా ఈక్విటీ కూడా పెరిగింది. అదర్ ఈక్విటీ, టోటల్ ఈక్విటీ ఇయర్ ఆన్ ఇయర్ గ్రో అయింది. టోటల్ ఈక్విటీ, టోటల్ లయబిలిటీస్ అండ్ ఈక్విటీ కూడా ఇయర్ ఆన్ ఇయర్ గ్రో అయింది. నెక్స్ట్
ఇది ప్యాసెంజర్స్ ఒరిజినేటింగ్ నెంబర్ ఆఫ్ ప్యాసెంజర్స్ ఇయర్ ఆన్ ఇయర్ ఎంత పెరుగుతున్నారు. 2001 చూస్తే 4833 ఇలా. నెక్స్ట్ ఇప్పుడు 2020లో చూసుకుంటే 8103 ప్యాసెంజర్స్ ఒరిజినేటింగ్ మిలియన్స్, ఇవి మిలియన్స్. 4833 మిలియన్స్ ప్యాసెంజర్స్ వెళ్తున్నారు అన్నట్టు. ప్యాసెంజర్ ఎర్నింగ్స్ అనేది ఇది బిలియన్లో ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతుంది. సో నెక్స్ట్ ఇది టోటల్ రన్నింగ్ ట్రాక్ కిలోమీటర్స్ అనేది కూడా ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతుందంటే వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు అన్నట్టు. 81,000 నుంచి 95,000 వెళ్ళిపోయింది. రూట్ కిలోమీటర్ 63 నుండి 67, ఎలక్ట్రిఫైడ్ రన్నింగ్ ట్రాక్ కిలోమీటర్ 27 నుండి 59, ఎలక్ట్రిఫైడ్ రూట్ కిలోమీటర్ 14 to 34. సో ఇలా ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతుందంటే ఇండియన్ రైల్వేస్ ఎక్స్పాండ్ అవుతుంది ప్లస్ యూసేజ్ పెరుగుతుందంటే స్టాక్ వాల్యూ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టేషన్స్ 6,843 ఇన్ వెళ్తే ఇక్కడ 7,324. ఇవన్నీ చూసుకోండి. మనం చూసుకుంటకపోతే వీడియో ఎక్కువైపోతుంది. స్టార్టింగ్ మనం చేసేది ఫ్రెషర్గా కదా, సో ఎక్కువ మంది చూడలేరు, అందుకే స్పీడ్గా చేసేద్దాం. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ రూపీస్ ఇన్ బిలియన్స్ 243,465 ఇయర్ ఆన్ ఇయర్ ఇది పెరుగుతుంది. 2017-18 ప్లాన్లో 1,320 పెరిగింది. ప్లాన్ అవుట్లే డ్యూరింగ్ 5 years ప్లాన్ ఫ్రమ్ ఫిజికల్ 2016 టు ఫిజికల్ 2020 8,560.2 బిలియన్ యూసేజ్ చేశారంట. అవి ఎక్కడెక్కడ యూజ్ చేశారనేది చూసుకుంటే దీంట్లో ఉంటుంది. నెట్వర్క్ రికగ్నైజేషన్ ఇంక్లూడింగ్ డిఎఫ్సి, ఎలక్ట్రిఫికేషన్ డబులింగ్ ప్లస్ ఎలక్ట్రిఫికేషన్ అండ్ ట్రాఫిక్ ఫెసిలిటీస్. దీంట్లో 1,993 బిలియన్స్ యూజ్ చేశారు. పర్సెంటేజ్ ఆఫ్ అలొకేషన్ అనేది 23%, నెట్వర్క్ ఎక్స్పాన్షన్ అనేది 23%, సేఫ్టీ గురించి 15%, రోలింగ్ స్టాక్, లోకోమోటివ్స్ ఇవే వీళ్ళు ప్రొవైడ్ చేసేవి, కోచెస్, వోగన్స్, ప్రొడక్షన్ అండ్ మెయింటెనెన్స్ వీటన్ని 12%, స్టేషన్ రీడెవలప్మెంట్ ప్లస్ లాజిస్టిక్స్ పార్క్ 12%, హై స్పీడ్ రైల్ అండ్ ఎలివేటెడ్ క్యారిడార్ 8%. సో ఇవన్నీ ప్యాసింజర్ ఎమ్యూనిటీస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రీసెర్చ్, అదర్స్. సో టోటల్ 8,560 అనేది వాళ్ళ ఎంత ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు. నెక్స్ట్ వీళ్ళు ప్రొవైడ్ చేసేది ఏంటి డిస్కస్ చేసాం కదా, లోకోమోటివ్స్, కోచెస్, వోగన్స్, క్రెయిన్స్ అండ్ ట్రాక్ మెషిన్స్ అనేవి వీళ్ళకు ఐఆర్ఏ ఇండియన్ రైల్వేస్ ప్రొవైడ్ చేశారన్నట్టు. అసెట్స్ ఫైనాన్షియల్ అంటిల్ March 31, 2020 సిన్స్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి వాళ్ళ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొవైడ్ చేసింది ఇన్ని. నెక్స్ట్ అసెట్స్ ఫైనాన్స్డ్ ఇన్ ఫిజికల్ 2020లో ఇవి. సో ఇవన్నీ ఇండివిజువల్గా వీటన్నిటికీ ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూనే వస్తున్నాయి కదా, ఎందుకంటే యూసేజ్ పెరుగుతుంది. నెక్స్ట్ క్రెడిట్ రేటింగ్. సో ఎవరెవరు వీళ్ళందరూ రేటింగ్ ఇచ్చేవాళ్ళు రేటింగ్ ఏజెన్సీ అంటారు వీళ్ళని. క్రిజిల్ అనేది, ఐక్రా అనేది, కేర్ అనేది షార్ట్ టర్మ్ రేటింగ్ వాళ్ళు. క్రిజిల్, ఐక్రా, కేర్ సో సేమ్ ఉన్నాయి. క్రిజిల్ వాళ్ళు AAA ఇచ్చారు, స్టేబుల్ అని ఇచ్చేశారు. ఇదేం అవుట్లుక్ దీనికి ఏమి ఇవ్వలే షార్ట్ టర్మ్లో. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ ద రేటింగ్ అసైన్డ్ బై ఇంటర్నేషనల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ టు అస్ ఆర్ యాజ్ ఫాలోస్. మూడీస్, ఫించ్, స్టాండర్డ్స్ అండ్ పూర్స్, జపాన్ క్రెడిట్ ఏజెన్సీ. BA3 నెగిటివ్ ఇచ్చేసి వీళ్ళు మాత్రం ఈ ఇద్దరు స్టేబుల్ ఇచ్చారు. సో క్రిజిల్, ఐక్రా, కేర్ అంటే వీళ్ళ రేటింగ్ కూడా పర్ఫెక్టే ఉంటుంది. అలా అని కాకుండా మనం ఆలోచించినా కూడా ఇండియన్ రైల్వేస్ ఉన్నంతసేపు మినిమం ఇది పాజిటివ్గానే ఉంటుంది ఈ స్టాకు. ఇది ఇంకోటి ఫేస్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్ 10 రూపీస్ అనేది. టోటల్ డివిడెంట్ అనేది ఇంత ప్రొవైడ్ చేశారు ఇయర్ ఆన్ ఇయర్. టోటల్ డివిడెంట్ పర్ ఈక్విటీ షేర్ ఇంత ప్రొవైడ్ చేశారు 0.5321. 2020లో 48, 2020 0.21, 0.53. డివిడెంట్ ట్యాక్స్ అనేది ఇది. టోటల్ డివిడెంట్ రేటు 5.33, 2.13, 4.81. సో ఇలా. నెక్స్ట్ IPO డీటెయిల్స్కి వస్తే IPO ఓపెనింగ్ డేట్ అనేది January 18th, క్లోజింగ్ డేట్ January 20. ఇష్యూ టైప్ బుక్ బిల్డ్ IPO. ఫేస్ వాల్యూ అలా డిస్కస్ చేస్తాం కదా, 10 రూపీస్ పర్ ఈక్విటీ షేర్. IPO ప్రైస్ అనేది 25 to 26 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ మార్కెట్ లాట్ 575 షేర్స్ మాత్రమే కొనాలి. మినిమం ఆర్డర్ కూడా 575. లిస్టింగ్ ఎట్ BSE, NSE రెండిట్లో ప్లేస్ అవుతుంది అన్నట్టు. ఇష్యూ ప్రైస్ ఇంత ఉంది. ఫ్రెష్ ఇష్యూ ఇంత ఉంది. ఆఫర్ ఫర్ సేల్ రిమైనింగ్ ఉంది. సో నెక్స్ట్ అలా డిస్కస్ చేసాం కదా, మినిమం నెంబర్ ఆఫ్ స్లాట్స్ చేయాల్సింది ఒకటి, అది 575, 14,950. మ్యాక్సిమం 13 చేయవచ్చు.
7,475 షేర్స్ 1,94,350. సో ఇది దీని గురించి మనం ఆల్రెడీ ఆర్హెచ్పి అన్నాం కదా. ఇంకా కావాలనుకుంటే డీటెయిల్స్ గురించి చూసుకోవాలనుకుంటే ఆర్హెచ్పి చూడండి. సారీ, ఆర్హెచ్పి చూసిన తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి. సో మ్యాక్స్ ఎవ్రీవన్ అప్లై చేస్తారు, ఎందుకంటే 25 to 26 అంటే ప్రజెంట్ ఐఆర్సిటీసీ ఎంత రన్ అవుతుంది. ప్రజెంట్ ఐఆర్సిటీసీ ఐ థింక్ 15 రూపీస్ చేంజ్ ఉంది. సో ఐఆర్సిటీసీ ఇంక్రిమెంట్ అయ్యే కొద్దీ ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది లాంగ్ టర్మ్లో అయినా నేను అనుకుంటున్నాను. లిస్టింగ్ గెయిన్స్ కోసం అప్లై చేసుకోవచ్చు, లాంగ్ టర్మ్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇది 14,059 ఉంది ఓవరాల్గా చూస్తే. సో ఇది స్టార్ట్ అయినప్పుడు ఎంతకు వచ్చింది, 600కి వచ్చేసింది. ఫస్ట్ పోయి పడిపోయినా కూడా మళ్ళీ రీగెయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో నేనైతే ఈ ఐఆర్ఎఫ్సి అప్లై చేస్తా. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అంటే లిస్టింగ్ గెయిన్స్ కోసం అని కాకుండా, లిస్టింగ్ గెయిన్స్ చూస్తా బాగా ప్రాఫిట్స్ వస్తే తీసేద్దాం, మళ్ళీ బ్యాక్ వచ్చేసినప్పుడు మళ్ళీ కొనేసి లాంగ్ టర్మ్లో పెట్టుకోవాలనే థాట్ ఉంది. సో ఎవరికైనా మళ్ళీ చూడాలనుకుంటే వీడియో పాస్ చేసేయని చూడండి, లేకపోతే ఇమేజెస్ మన గ్రూప్లోనే ఉంటాయి కదా. సో టోటల్ క్లారిటీగా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు జెడ్ఎంజీ తెలుగు ట్రేడర్స్. జై హింద్.